రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారం రోజురోజుకు ముదురుతోంది. కోకాపేటలోని లావణ్య ఉంటున్న ఇంటి విషయంలో హైడ్రామా జరుగుతోంది. లావణ్య ఉంటున్న విల్లా రాజ్ తరుణ్ది అంటూ రాజ్ తల్లిదండ్రులు ఆ ఇంటికి వెళ్లారు. అయితే తనపై రాజ్ తరుణ్ కుటుంబ సభ్యులు దాడి చేశారంటూ లావణ్య ఆరోపిస్తుంది. కొన్నాళ్ల క్రితం యంగ్ హీరో రాజ్ తరుణ్ పర్సనల్ లైఫ్ గురించి ఒక సంచలన విషయం బయటకొచ్చింది. లావణ్య అనే ఒక అమ్మాయి మొదటిసారి మీడియా ముందుకొచ్చి తను రాజ్ తరుణ్ 16 ఏళ్లుగా ప్రేమలో ఉన్నామని, సహజీవనం కూడా చేస్తున్నామని చెప్పి బాంబు పేల్చింది. సహజీవనం మాత్రమే కాకుండా వీరిద్దరికీ సీక్రెట్ గా పెళ్లి కూడా అయిపోయిందని ఆరోపించింది. కానీ ఇప్పుడు రాజ్ తరుణ్ తనను పట్టించుకోకుండా వేరే హీరోయిన్ తో లవ్ అఫైర్ పెట్టుకున్నందుకే తను మొదటిసారి మీడియా ముందుకు రావాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. అలా రాజ్ తరుణ్ పై చీటింగ్ కేసు నమోదు చేసింది లావణ్య. తాజాగా మరో కేసు నమోదు చేయడానికి పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. రాజ్ తరుణ్ లావణ్య కలిసి కోకాపేటలో ఒక ఇల్లు కొన్నారు. తాజాగా ఆ ఇల్లు విషయంపై మరోసారి ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. ప్రస్తుతం రాజ్ తరుణ్ పై లావణ్య పెట్టిన కేసు ఇంకా కోర్టులో నడుస్తోంది. అందుకే కొన్నాళ్లుగా ఎవరూ మీడియా ముందుకు రాలేదు. దీంతో ఈ వివాదం కాస్త సర్దుకుందనే అనుకున్నారు ప్రేక్షకులు. కానీ అలా జరగలేదని తాజాగా జరిగిన గొడవతో మళ్లీ బయటపడింది. కోకాపేటలో రాజ్ తరుణ్ లావణ్య కలిసి ఉన్న ఇంటి నుండి రాజ్ తరుణ్ తల్లిదండ్రులను లావణ్య గెంటేసిందని ఆరోపణలు మొదలయ్యాయి. అక్కడికి వెళ్లి చూస్తే నిజంగానే హీరో తల్లిదండ్రులు రోడ్డుపై కూర్చుని ఉన్నారు. అలా ఎందుకున్నారు అనే ప్రశ్నకు లావణ్య మరో కథ వినిపించింది. ఏమీ రాజీ కుదరలేదు. ఇంత కాంట్రవర్సీ జరుగుతున్న దాంట్లోని రాత్రి అందరు వెళ్ళిపోయాక కొంచెం ప్రశాంతత ఇది కుదిరింది. నేను ఇక్కడ కూర్చున్నాను, వాళ్ళు అక్కడ కూర్చున్నారు. ఈలోపు పోలీసులు వచ్చారు. పోలీసులు ఆ కేర్ టేకర్కి అంటే నాకేం జరిగిన ఇప్పుడు ఇలాంటి టైంలో లోపలికి వస్తే అంటే ఫస్ట్ వెళ్ళిపోమని అన్నారు. సరే సార్ నేను లోపలికి తీసుకెళ్తా అంటే నువ్వు లోపలికి తీసుకెళ్తాంటే మాకేం ప్రాబ్లం లేదని ఎస్ఐ గారు అన్నారు. మేము లోపలికి వచ్చాము. అక్కడే చెప్పారు ఇప్పుడు ఆమె నుంచి మీకేం జరిగినా మీ నుంచి ఆమెకేం జరిగిన ఇద్దరికి ప్రాబ్లమే కదా, మీరేం కొట్టుకోకండి అని. మేమేం కొట్టుకోమన్నాము. వాళ్ళకు కేర్ టేకర్ని కావాలంటే కేర్ టేకర్ని పెట్టారు. ఆ కేర్ టేకర్ కాకుండా లోపలికి ఎవరు రావడానికి వీలు లేదు, మిగతాది ఏమైనా ప్రాబ్లం ఉంటే మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వండి అని ఎస్ఐ గారు చెప్పడం జరిగింది. అది ఆయన అటు వెళ్ళగానే రాత్రి ఇంకొక అతన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఇంకెవరో అదే కేర్ టేకర్ ఎవరో మనుషులు తెప్పిస్తున్నారు. అట్లీస్ట్ గైడ్ లైన్స్ ఫాలో అవ్వండి. వాళ్ళు అటాక్ నా పైన కదా జరిగింది. మీ ఇంటికి మీకు అటాక్ జరిగినప్పుడు మీకు ప్రాబ్లం తెలుస్తుంది. రాజ్ తరుణ్ తల్లిదండ్రులు మాత్రమే కాకుండా మరో 15 మంది వచ్చి తనపై దాడి చేశారని, ఇంటి నుంచి బయటకి జుట్టు పట్టుకుని లాక్కుని వచ్చారని లావణ్య ఆరోపించింది. రాజ్ తరుణ్ తో పాటు ఆ ఇల్లు కొనడంలో తన కష్టం కూడా ఉందని, ఇద్దరూ కలిసి ఆ ఇల్లు కొన్నారని చెప్పుకొచ్చింది. అయినా కూడా తన ఇంటి నుండి తననే గెంటేయాలని చూస్తున్నారంటూ రాజ్ తరుణ్ పై తన తల్లిదండ్రులపై మరోసారి ఫిర్యాదు చేయడానికి నార్సంగి పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. అలా రాజ్ తరుణ్ పై కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. కోకాపేటలో ఉన్న ఇల్లు రాజ్ తరుణ్ తాత ముత్తాతలది కాదని, వారిద్దరూ కలిసి ఆ ఇంటిని కొనుక్కున్నామని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆ ఇంటి ధర పెరగటం వల్లే దానిని పూర్తిగా తన సొంతం చేసుకోవడం కోసం రాజ్ తరుణ్ ఇలాంటి ప్లాన్స్ చేస్తున్నాడని తెలిపింది. మొత్తానికి ఈ వివాదంపై రాజ్ తరుణ్ ఇంకా స్పందించలేదు. తన తల్లిదండ్రులు మాత్రమే లావణ్య తమని చాలా టార్చర్ చేసి ఇంటి నుంచి బయటకు గెంటేసిందని తనపై ఆరోపణలు చేస్తున్నారు.